Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ పుడతామా ఏంటి? ఇదో అంతు చిక్కని ప్రశ్న. అవును, మళ్ళీ పుడతామా ఏంటి? ఇది వేదాంతం వంటబట్టిన వారికి మాత్రమే కాదు, ప్రతి సాధారణ మనిషిలో తలెత్తే ప్రశ్న. దీనిని పాజిటివ్గా తీసుకోవచ్చు, అలాగే నెగిటివ్గా తీసుకునే వారు కూడా ఉన్నారు. ఉన్నది ఒక్కటే జీవితం కాబట్టి ఈ జీవితం అంతా తమకు తోచిన విధంగా ఆనందంగా విలాసంగా గడిపేస్తే పోలా అని ఆలోచించేవారు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి ప్రశ్నలు తలెత్తినప్పుడల్లా జన్మల గురించి కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ జన్మ ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది అన్నది కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వచ్చే జన్మ, గత జన్మ ఇలా చర్చలు చేసేవారు కూడా సగటు జనాల నుంచి వేదాంతులు, మేధావుల దాకా ఉన్నారు. ఇంతకీ జన్మలు ఉన్నాయా? ఒకటే జీవితం అంటున్నారు కదా, మరి ఇక్కడితో సరైపోతే ఎలా అన్నది కూడా ప్రశ్నగా ముందుకు వస్తున్న నేపథ్యం ఉంది. అయితే జన్మలు ఉన్నాయి అని, అవి ఒకటి కాదు వేల వేలు అని ఆధ్యాత్మికత చెబుతోంది. మనిషి అంటే కేవలం కంటికి కనిపించే శరీరం కాదని, అది పంచభూత మిళితమని అంటారు. ఇక్కడ శరీరం ఇక్కడే పంచభూతాలలో విలీనమయ్యాక లోపల ఉన్న ఆత్మ మాత్రం పదిలంగానే ఉంటుందని, అది కొత్త శరీరం వెతుక్కునే పనిలో ఉంటుందని, అలా జన్మ జన్మలు కొనసాగుతూనే ఆత్మ శాశ్వతంగా ఉంటుందని ఆధ్యాత్మికత చెబుతోంది. ఇక గత జన్మల గురించి, అలాగే వచ్చే జన్మల గురించి భారతీయ ఆధ్యాత్మికతలో చాలా లోతైన విశ్లేషణ ఉంది. పైగా ఇదంతా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఒక సైకిల్గా సాగుతుందని కూడా చెబుతోంది. ఏ జీవుడైనా తాను ప్రస్తుత జన్మలో చేసుకున్న దాని ఫలితమే వచ్చే జన్మ వస్తుందని కూడా కర్మ సిద్ధాంతం చెబుతుంది. అంటే గత జన్మలో మనం చేసిన మంచి లేదా చెడు కర్మల ఆధారంగానే ప్రస్తుత జన్మ ఆధారపడి ఉంటుందని అంటుంది. అయితే గత జన్మ జ్ఞాపకాలు సాధారణంగా ఏ మనిషికి గుర్తుండవు. ఇవి మనస్సులో అచేతనంగా సబ్ కాన్షియస్లో నిక్షిప్తమై ఉంటాయని కూడా అంటారు. ఇక భగవద్గీతలో చెప్పినట్లుగా ఆత్మకు చావు లేదని ఉంది. మరణం తరువాత ఆత్మ తన కర్మల ఆధారంగా మరో శరీరాన్ని ధరిస్తుందని కూడా ఆధ్యాత్మిక కోణంలో చెబుతారు. మనిషి మళ్ళీ మళ్ళీ పుడతాడా, పునర్జన్మలు ఉన్నాయా అంటే వీటికి శాస్త్రీయ ఆధారాలు అయితే లేవు. ప్రతిదీ సైన్స్కి అందుతుందా అంటే దానికి కూడా చెప్పడం కష్టమే. కానీ మత విశ్వాసాలను గట్టిగా నమ్మేవారు మాత్రం పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని, అలాగే తిరిగి జననం తప్పదని అంటారు. ఇక పునర్జన్మలు అన్నది యుగాలకు అతీతంగా జరుగుతున్న చర్చ. దానికి లాజికల్ ఎండ్ అన్నది లేదు. ఇది అనేక కాలాలుగా నమ్మకం మీదనే ఆధారపడి సాగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే సైన్స్, తత్వశాస్త్రం మధ్య తీవ్రమైన చర్చనీయాంశంగా ఈ పునర్జన్మల విషయం ఉంది. ఆధ్యాత్మిక భావన చూస్తే జన్మలు ఎన్నో ఉంటాయి, ఆత్మకు జన్మలు ఎత్తడమే పని అని కూడా గట్టిగా చెబుతుంది. అయితే సైన్స్ మాత్రం దానిని కొట్టిపారేస్తోంది. శాస్త్రీయ దృక్పథం నుంచి చూస్తే ఇవన్నీ నమ్మకాలని అంటోంది. అలాగే ఆధునిక వైద్యం సైన్స్ ప్రకారం చూసినా పునర్జన్మలకు ఎలాంటి ఆధారాలు లేవు. మనిషి మరణించిన తరువాత మెదడు పనిచేయడం ఆగిపోతుంది, ఆ తర్వాత ఇక ఏమీ ఉండదని అంటుంది. అంటే ఆ మనిషి జీవితం అక్కడితో ఆగిపోతుందని సైన్స్ అంటుంది. ఆత్మ అన్నది సైన్స్ దృష్టికోణంలో లేదు కాబట్టి పునర్జన్మల విషయంలో సైన్స్ ఏ ఆధారాలు లేవని అంటుంది. సైన్స్ ప్రకారం చూస్తే మనిషి పుట్టుక, చావు రెండూ ఒక జీవ సంబంధమైన ప్రక్రియగానే ఉంటుంది. అండం, శుక్రకణాల కలయికతో పిండం ఏర్పడడం అనేది ఒక జీవ సంబంధమైన ప్రక్రియగా సైన్స్ చెబుతుంది. అయితే పూర్వజన్మల గురించి అనేక రకాల పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు తమ పూర్వజన్మల గురించి చెప్పిన విషయాలపై దశాబ్దాల పాటు అనేక రకాలుగా అంతర్జాతీయ స్థాయిలోనే పరిశోధనలు చేశారు. ముఖ్యంగా పిల్లలు తమ పూర్వజన్మల గురించి చెప్పిన విషయాలపై దశాబ్దాల పాటు అనేక రకాలుగా అంతర్జాతీయ స్థాయిలోనే పరిశోధనలు చేశారు. కానీ వీటిని చాలామంది శాస్త్రవేత్తలు ఖండించారు. మొత్తం మీద చూస్తే ఆధారాలు ఉంటేనే నమ్ముతామని సైన్స్ అంటుంది. ఆధ్యాత్మికతకు ఆధారాలు ఏమిటి అని మరోవైపు వాదనలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యన మాత్రం చాలా చర్చలు సాగుతూనే ఉన్నాయి. దాంతో పునర్జన్మ అనేది పూర్తిగా విశ్వాసం, నమ్మకానికి సంబంధించిన అంశంగానే ఈ రోజుకి మిగిలిపోయింది. అంతేకాదు భౌతిక శాస్త్రానికి ఇది అంతు చిక్కని విషయంగానే మిగిలిపోయిందని అంటున్నారు.